పాపం చేసి పడిపోయిన మానవులతో దేవుడు మాట్లాడిన మొట్టమొదటి మాట, ఆదామా నువ్వెక్కడ ఉన్నావు? ఆదాము తినకూడని పండు తిని తర్వాత దేవుని స్వరము విని తాను దిగంబరినని తెలుసుకొని చెట్ల చాటున దాక్కున్నాడు. నూతన నిబంధనలో యేసు మరణించి సమాధి చేయబడి పునరుద్ధానుడై తిరిగి లేచినప్పుడు ఆయన మాట్లాడిన మొట్టమొదటి మాట, అమ్మా నువ్వెందుకు ఏడుస్తున్నావు? అక్కడ ఏదెను తోటలో దేవుడు ఆదామును ప్రశ్నించాడు. ఇక్కడ యేసయ్య సమాధి తోటలో మరియను ప్రశ్నించాడు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? అక్కడ ఆదాము తినకూడని పండు తిని అనవసరముగా నష్టాన్ని సిగ్గును కొని తెచ్చుకొని బిక్కుబిక్కుమంటూ దాక్కున్నాడు. ఇక్కడ మరియ యేసు మాటలు నమ్మక, అంటే పునరుద్ధానుడై తిరిగి లేస్తాడని నమ్మక అవిశ్వాసమును బట్టి అనవసరముగా ఏడుస్తుంది. అందుకే యేసయ్య అడుగుతున్నాడు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? నీ ఏడుపునకు సరియైన కారణం ఉందా? ఇంకా చెప్పాలంటే నువ్వు అనవసరంగా ఏడుస్తున్నావు, నువ్వు అనవసరంగా చింతిస్తున్నావు. గమనించుదాం, యేసయ్య పునరుద్ధానుడై తిరిగి లేచినప్పుడు ఆయనకు తన ప్రియులలో కనిపించిన లోపం ఏమిటంటే అవిశ్వాసము. యేసయ్య మరణాన్ని జయించి తిరిగి లేచినందుకు సంతోషించి గంతులు వేయవలసిన సమయములో, దేవుణ్ణి మహిమపరచవలసిన సమయములో యేసు సజీవుడు, యేసు పునరుద్ధానుడు అని ఎలుగెత్తి చాటించవలసిన తన వారు అనవసరముగా చింతించడం, అనవసరంగా ఏడవడం యేసయ్య కనుగొన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు క్రైస్తవుల్లో అనవసరముగా చింతించేవారు, అనవసరముగా అనుమానించేవారు, ప్రతి చిన్నదానికి కంగారు పడిపోయేవారు, బెంబేలెత్తిపోయే వారిని ఎక్కువగా చూస్తున్నాం. ఇదే సమస్య 2000 సంవత్సరముల క్రితము పునరుద్ధానుడైన యేసయ్య ఎదుర్కొన్నాడు. నేడు అదే సమస్యతో క్రైస్తవ సహోదర సహోదరీలు నలిగిపోతున్నారు. అందుకే యేసయ్య పదే పదే సెలవిచ్చాడు, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుము అని చింతింపకుడి, అన్యులు వాటి నిమిత్తము చింతింతురు. మీరు అలాగున ఉండకుడి గాని నా నీతిని, నా రాజ్యమును మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31-33. అవిశ్వాసముతో ఏడ్చి దుఃఖపడేవారు కొందరైతే, అదే విశ్వాసముతో ప్రాణభయముతో తలుపు మూసుకొని లోపల దాక్కున్నవారు మరికొంతమంది. ఇటువంటి బలహీనమైన పిరికివారైన శిష్యులను కలిగిన యేసు వారికి తన్ను తాను ప్రత్యక్షపరచుకొని ఆయన శరీరమును కనపరచి వారికి పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించిన పిదప ఆ శిష్యులు మరెప్పుడు భయపడలేదు, అనుమానించలేదు, వెనక్కి తిరిగి చూడలేదు. ఆ తర్వాత ఆ శిష్యులు ప్రతిదినము సిలువను మోసుకుంటూ క్రీస్తును ప్రకటించారు. అంతేకాకుండా 11 మంది శిష్యులలో ఒక్క యోహాను తప్ప మిగిలిన 10 మంది క్రీస్తు కొరకు, ఆయన సువార్త వ్యాప్తి కొరకు హతసాక్షులుగా తమ్మును తాము అప్పగించుకున్నారు. ఒకప్పుడు అవిశ్వాసులు, పిరికివారు, కానీ క్రీస్తు పునరుద్ధాన శక్తిలో వారు పాలు పంచుకున్నప్పుడు భూమిని తలక్రిందులు చేసేవారుగా తయారయ్యారు. క్రీస్తు కొరకు రోషము కలిగి జీవించి ఆయన కొరకు తమ ప్రాణాలు త్యాగాలు చేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వరకు నువ్వు మాటి మాటికి అనవసరముగా చింతించే వానిగా, దుఃఖించే దానవుగా, అనుమానించే వానిగా ఉన్నావేమో. ఏ పునరుద్ధాన శక్తి అయితే శిష్యులను శిలువ సైనికులుగా మార్చిందో అదే పునరుద్ధాన శక్తిని నువ్వు పొందుకో. క్రీస్తు కొరకు రోషము కలిగి జీవించే శిలువ సైనికుల గుంపులో నేడే చేరిపో. యేసుతో టీవీగా నడుస్తూ ఆత్మీయ పోరాటంలో ముందుకు సాగిపో. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.